నమస్కారం. నేను మీ నాగచంద్రుడు, అడ్వకేట్. హామీ ఇచ్చిన వ్యక్తులపై కేసు వేయవచ్చా? మిత్రులారా, ఒక వ్యక్తి తన మిత్రునికి హామీగా ఉంటూ బ్యాంకు నుండి లోన్ ఇప్పించాడు. లోను తీసుకున్న వ్యక్తి చెల్లించకపోవడంతో బ్యాంకు వాళ్ళు హామీదారుడిపై కూడా కేసు ఫైల్ చేశారు. జనరల్గా సాధారణంగా హామీదారుడిపై కేసు ఫైల్ చేయవచ్చా అంటే చట్టం ఏం చెప్తుంది అంటే, మిత్రులారా, మన దేశంలో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమల్లో ఉంది. ఈ చట్టంలో మనకి 158 సెక్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ 145 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకుంటే తాను చెల్లించకపోతే నేను చెల్లిస్తాను అని చెప్పి అతను తరపున హామీ ఇస్తూ సంతకం చేసి హామీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద న్యాయస్థానంలో అప్పు ఇచ్చిన బ్యాంకు కానీ అప్పు ఇచ్చిన వ్యక్తులు కానీ కేసు ఫైల్ చేసి, హామీ ఇచ్చిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే అతని యొక్క సాలరీ అటాచ్మెంట్ చేస్తూ న్యాయస్థానం ద్వారా ఆర్డర్ తీసుకోవచ్చు. ఒకవేళ హామీ ఇచ్చిన వ్యక్తి అతని పేపర్లు, అతని యొక్క ఆస్తి పత్రాలు తాకట్టుగా పెడితే పత్రాల మీద కూడా బ్యాంకు వాళ్ళు కానీ కేసు ఫైలు చేయవచ్చు. కానీ హామీదారుడు వారసుల పైన అప్పు ఇచ్చిన వ్యక్తులు కానీ బ్యాంకులు కానీ కేసు ఫైల్ చేసే అవకాశం లేదు. వ్యక్తిగతంగా ఎవరైతే హామీ ఇచ్చారో అతను సాలరీ మీద కానీ ఆస్తులపై కానీ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తూ ఆస్తులపైన వేలం వేయవచ్చు. కానీ వారసుల మీద చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు.